శరణ్య, దర్శన్ అందరూ కూడా హాల్లో ఉంటారు. అలా ఉన్నప్పుడే ఒక్కసారిగా శరణ్య బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. లాయర్ గారు విడాకులు ఇవ్వటం కోసం రెడీగా ఉన్నారు, మనల్ని అందరినీ రమ్మని చెప్పారు, వెళ్ళాలి అని అంటూ చెప్పడంతో ఒక్కసారిగా శరణ్య చాలా బాధపడుతూ దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య ఒక్కసారి ఆలోచించమ్మా అంటే, వద్దు, నేనేమీ ఆలోచించదలుచుకోలేదు, నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను, నాకు విడాకులు కావాలి అని శరణ్య అంటుంది. ఇక అప్పుడే తను కావాలి అంటుంది కదా, ఎందుకు ఫోర్స్ చేస్తావు, పద ఆనంద అని అంటాడు ఆనంద వాళ్ళ భర్త. ఇక అప్పుడే ఇవ్వండి, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి అని అంటూ ఉంటుంది. ఇక అనన్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది. దర్శన్ బాధపడుతూ ఉంటాడు. ఇక ఆనంద శరణ్యని చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్తుంది. ఇక అప్పుడే, అమ్మ శరణ్య నా మాట వినమ్మా, నీ భర్త రాక్షసుడిలా మూర్ఖుడిలా ఉన్నప్పుడు నువ్వు వాడి వెంటే ఉన్నావు, ఎవ్వరు చెప్పినా ఎంత చెప్పినా వాడిని వదులుకోకుండా వాడితోనే ఉన్నావు. కానీ ఇప్పుడేమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా, ఒక్కసారి నా మాట విను, నీ మనసు మార్చుకో అని అంటూ ఉంటే ఇక అప్పుడే చాలా బాధపడుతూ శరణ్య ఇలా అంటుంది. లేదత్తయ్య గారు, నేను నా మనసు మార్చుకోలేదు, ఆయన నుంచి నాకు విడాకులు కావాలి అని అంటూ శరణ్య గట్టిగా అంటుంది. ఇక అప్పుడే ఆనంద కోపంగా ఇలా అంటూ ఉంటుంది. అసలు ఏంటే నీ మొండి పట్టు, ఎందుకు ఇలా తయారయ్యావే, వదిలేవే, ఇదంతా వదిలేసేయి, వాడితో సంతోషంగా ఉండు, వాడు రాక్షసులా ఉన్నప్పుడేమో వాడితోనే ఉన్నావు, ఇప్పుడేమో వాడు మంచిగా మారిపోయి నీతో ప్రేమగా ఉంటానంటే మాత్రం వద్దు, వెళ్ళిపోతాను అంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నా మాట వినమ్మా అని చెప్పి అంటే, లేదు నేను అస్సలు వినను, మీరు అనవసరంగా నన్ను బ్రతిలాడొద్దు, నేను వెళ్ళిపోతాను అని అంటే అప్పుడే ఆనంద షాక్ అవుతుంది, ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య నేను విడాకులు తీసుకుంటాను, నాకు విడాకులు కావాలి అని బయటికి వచ్చేస్తుంది. ఇక అందరి దగ్గరికి వచ్చి మావయ్య గారు వెళ్దామా, సమయం అవుతుంది అని అంటూ శరణ్య అంటంతో సరే అని చెప్పేసి అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఇక ఇంట్లో ఇదే నాకు చివరి రోజు అని అంటూ బాధగా అంటుంది. ఇక అందరూ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. దర్శన్ సూట్ కేస్ పట్టుకుంటాడు, బ్రీఫ్ కేస్ పట్టుకొని అలా వస్తూ ఉంటాడు. శరణ్య దర్శన్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది, బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది శరణ్య. ఇక అప్పుడే గుమ్మం దాటుతూ ఉంటారు. ఇంట్లోనే ఉండి లహరి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. మరి లహరి వచ్చి ఆపుతుందా, అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.